Hi friends, this is Dr. Shruti, consultant 39 Hospitals at LB Nagar branch. ఈరోజు ఫర్టిలిటీ బూస్టప్ చేసే ఫుడ్స్ ఏవో దాని గురించి మాట్లాడతామండి. ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడానికి మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మెడిసిన్సే కాకుండా ఏవి తినాలండి, ఎగ్ బాగా ఉండాలంటే ఏం తినాలి, స్పర్మ్స్ మంచిగా కౌంట్ రావాలంటే ఏం తినాలి, తర్వాత కొంతమంది లైనింగ్ వీక్ ఉంది అంటారు, మరి లైనింగ్ బాగా పెరగడానికి ఏం తినచ్చు. సో దీని గురించి చాలా క్వెరీస్ ఉంటాయండి. యాక్చువల్లీ మన బాడీ టెండెన్సీ మ్యాక్సిమం వరకు మన బాడీ టెండెన్సీ వల్లే మనకి లైనింగ్ ఫామ్ అవ్వడం కానీ, ఎగ్ గ్రో అవ్వడం కానీ, ఎగ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ అండ్ జెనెటిక్ మేకప్. బట్ 20% ప్రాబబ్లీ యువర్ ఫుడ్ అండ్ యువర్ ఫిట్నెస్ కెన్ మేక్ డిఫరెన్స్. సో ఈ 20% కూడా మనం వదలకుండా దాని గురించి మీకు ఇవాళ చెప్తామనుకుంటున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని విపరీతంగా పెంచే ఛాన్సెస్ ఉన్నాయని మనకు స్టడీస్లో ప్రూవ్ అయిందనమాట. సో వాట్ ఈస్ omega-3 ఫ్యాటీ యాసిడ్? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉంటాయంటే ఆల్మండ్స్ ఆర్ నథింగ్ బట్ బాదాం డ్రై బాదాం కంటే ఓవర్ నైట్ సోక్ చేసిన బాదంలో ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. సో బాదామ్స్ అండ్ వాల్నట్స్, సో వాల్నట్స్లో కూడా చాలా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఫిష్లో కూడా సాల్మన్ ఫిష్. సో ఈ సాల్మన్ ఫిష్లో రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. సో మీరు ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్ మీ డైలీ డైట్లో ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఫిష్ తినడం వల్ల చాలా మంచిగా ఎగ్ క్వాలిటీ అండ్ మీ జనరల్ హెల్త్, కార్డియాక్ స్ట్రోక్స్ ఇవన్నీ అర్లీగా రాకుండా కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. సో సెకండ్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. చాలామంది మేము వెజిటబుల్స్ బాగా తింటామండి, ఫ్రూట్స్ కూడా చాలా తింటామని చెప్తారు. బట్ చూస్తే ఏంటంటే అవి డీప్ ఫ్రైడ్ వెజిటబుల్స్ అండ్ జ్యూస్ చేసిన ఫ్రూట్స్. ఇలా కాకుండా ఫ్రూట్ యాజ్ అ హోల్ తినడం మంచిదన్నమాట. సో యాపిల్ జ్యూస్ కంపేర్ టు యాపిల్ ఈజ్ బెటర్. సో ఎప్పుడైనా దాని ఫైబర్తో పాటు మనం ఫ్రూట్ని తిన్నట్టయితే దాని కంప్లీట్ న్యూట్రిషన్ మనం తీసుకుంటాం. సో ఫ్రెష్ ఫ్రూట్స్, అది కూడా 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి కాకుండా యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అట్లీస్ట్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్ వీళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్. సో డైలీ ఒక ఫ్రూట్ సరిపోతుందండి. చేంజ్ యువర్ ఫ్రూట్స్, డైలీ ఒకటే ఫ్రూట్ కాకుండా చేంజ్ యువర్ ఫ్రూట్స్, కీప్ చేంజింగ్. 1 day యాపిల్, 1 day ఆరెంజ్, 1 day పొమగ్రానైట్, లైక్ దట్. ఫ్రెష్ వెజిటేబుల్స్, సో ఏ వెజిటేబుల్స్ కుక్ చేసినా కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమన్నమాట. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ అంటే సాలడ్ ఫామ్లో క్యారెట్, కీరా అండ్ బీట్రూట్, క్యాబేజ్ ఇవన్నీ కూడా మనం ఫ్రెష్ ఫామ్లో ఒక సర్వింగ్ ఆఫ్ సాలడ్ పర్ డే తీసుకున్నట్టయితే బాడీ మంచిగా డీటాక్సిఫై అవుతుంది. అండ్ దీంతోపాటు మీరు ఎంత వాటర్ తాగితే అంత మంచిది. 70% ఆఫ్ అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటరే అండి. సో మీరు ఫుడ్ ఎంత తింటున్నారో దానికి 3-4 times ఎక్కువగా వాటర్ తాగాలన్నమాట. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ వాటర్ కీప్స్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ ఇన్ దిస్ సమ్మర్ ఎస్పెషలీ. సో సమ్మర్లో ORS వాటర్ తాగడం, కోకోనట్ వాటర్ తాగడం ఇది కూడా చాలా మంచిది. సో ఇది తీసుకోండి. నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటి? మనం చాలా వరకు రైస్ తీసుకుంటాం. రైస్ అంటే ఏంటి? ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా హోల్ గ్రెయిన్స్ అంటే బ్రౌన్ రైస్ తినడం కానీ, లేదా జొన్నలు, తర్వాత ఓట్స్, తర్వాత బాజ్రా, మిల్లెట్స్ అంటుంటారు కదండి, ఇవి హోల్ గ్రెయిన్స్ అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. ఓన్లీ వైట్ రైస్ తినడంలో బయట హస్క్ అంతా రిమూవ్ చేసి దాన్ని పాలిష్ చేసి మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల కంప్లీట్ న్యూట్రిషన్ లాస్ ఉంటుంది వైట్ రైస్లో. జస్ట్ మనం కార్బోహైడ్రేట్, ఓన్లీ క్యాలరీ ఇంటేక్ అనేది ఉంటుంది. బ్రౌన్ రైస్లో న్యూట్రిషన్ అలాగే ప్రిజర్వ్డ్ ఉంటుంది. అండ్ ఈ మధ్య ఎవ్రీబడీ ఈజ్ చేంజింగ్ దర్ డైట్ ఇంటూ మిల్లెట్స్. దానివల్ల మళ్ళీ అంటే ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలం వాళ్ళు ఏవైతే జొన్నలు తిని హెల్తీగా ఉన్నారో మళ్ళీ అదే డైట్ బ్యాక్ వచ్చేసింది. సో ఎవ్రీబడీ ఈజ్ ఫాలోయింగ్ దట్ ట్రెండ్ అగైన్. సో ట్రై టు రీప్లేస్ యువర్ వైట్ రైస్ విత్ మిల్లెట్స్ అన్నమాట. నెక్స్ట్ లీన్ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు కార్బోహైడ్రేట్ గురించి మాట్లాడదాం. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి అంటే పర్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ 60 kg, దెన్ 60 grams ఆఫ్ ప్రోటీన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యువర్ బాడీ. సో 60 grams అంటే 100 grams చికెన్, 60 grams 70 grams ఆఫ్ చికెన్ తీసుకుంటే సరిపోతుంది మీరు పర్ డే. ఆర్ ఎగ్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ప్రోటీన్. మెజర్ చేసుకొని అదే అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ ఉండేటట్టుగా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో బాయిల్డ్ ఎగ్స్ ఆర్ గుడ్ ఫర్ ప్రోటీన్. అండ్ లీన్ మీట్స్ అంటే ఏంటంటే చికెన్ బెటర్ అండి కంపేర్డ్ టు రెడ్ మీట్ అంటే ఈ మటన్ కానీ ఇవన్నీ కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్ అండ్ త్వరగా అబ్జార్ప్షన్ కూడా అవ్వదన్నమాట. సో లీన్ మీట్స్ అంటే చికెన్ కానీ, ఎగ్స్ కానీ ఇలాంటివి
వెజిటేబుల్లో ఉండే ప్రోటీన్ అంతా కూడా మనం ఈజీగా అబ్జార్బబుల్. సో ఇలా లీన్ ప్రోటీన్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి డైరీ ప్రోడక్ట్స్ కూడా ఇంపార్టెంట్ బాడీకి. కర్డ్స్, పనీర్, బటర్ మిల్క్, ఎనీ ఫార్మ్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే మీకు రిచ్ ఇన్ కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓవ్యులేషన్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్. వీటికి కాల్షియం చాలా ఇంపార్టెంట్. సో రాగి ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ కాల్షియం. సో ఇది మీరు మీ డైట్లో ఒక సర్వింగ్ పెట్టుకోవాలి డైరీ ప్రోడక్ట్స్. లాస్ట్ వచ్చేసి నౌ వీఆర్ చాలామంది సీడ్స్ తీసుకుంటున్నారు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ తీసుకుంటున్నారు. సో దే ఆల్సో కంటైన్ లాట్ ఆఫ్ omega-3 fatty acids, zinc and magnesium. జింక్ అండ్ మెగ్నీషియం ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్. ఫాస్ట్గా మల్టిప్లై అయ్యే సెల్స్కి జింక్, మెగ్నీషియం అవసరం అన్నమాట. సో స్పర్మ్స్ అండ్ ఎగ్స్ ఎవ్రీ మంత్ కొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి కాబట్టి వీటికి కాన్స్టెంట్ సపోర్ట్ ఇవ్వాలి. సీడ్స్ అనేవి కూడా మీరు తీసుకున్నట్టయితే సన్ఫ్లవర్, పంప్కిన్, మెలన్ సీడ్స్ ఇట్లాంటివి మీ డైట్లో జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఎనీ సీడ్స్, మీరు మిక్స్చర్ అన్ని సీడ్స్ మిక్స్ చేసుకొని కూడా 1 స్పూన్ డైలీ తీసుకున్నా చాలు. సో మీ డైట్లో ఇవి ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ మీ మేల్స్లో పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ కానీ, ఫీమేల్స్లో ఎవ్రీథింగ్ క్వాలిటీ అన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.